అమ్మ నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా చేశారు సాధన? ఏమన్నా సందేహాలు ఉన్నాయా? లేదు సార్. అర్థమైందా? అర్థమైంది. కాన్సెప్ట్ అర్థమైంది. అర్థమైంది. కాన్సెప్ట్ బాగా అర్థమైంది సార్. ఉమ్, చేస్తున్నా. ఉమ్. మన కాన్సెప్ట్ అర్థమైతే చాలు కాస్మిక్ హీలింగ్ లో. సార్ సార్. అదే చాలా మందికి అర్థం కాని విషయం. అది అసలు ఎక్కడ సార్ సార్. మనకి ఒక అఫర్మేషన్ చెప్తున్నప్పుడు అది ఏ ఎక్కడ కనెక్ట్ అవుతుంది, దేని ఎలా కనెక్ట్ అవ్వాలి అఫర్మేషన్ కి, అదే అర్థం కావట్లేదు చాలా మంది. సార్ సార్. మీకు అర్థమైందా? అర్థమైంది సార్. బాగా అర్థమైంది. నేను చాలాసార్లు విన్నాను సార్. 4, 5 టైమ్స్ విన్నాను. ఉమ్, తర్వాత అంటే ప్రతి కాన్సెప్ట్ ని బాగానే అర్థం చేసుకున్నాను సార్. ఉమ్. అది మనకు కావాలి. అవును సార్. మీరు ఎంతసేపు అఫర్మేషన్ చాంటింగ్ చేశారు, ఎన్ని నెలలు చేశారు, ఎన్ని సంవత్సరాలు చేశారు అన్న దాని మీద ఆధారపడి లేదు. ఉమ్. అర్థం చేసుకొని దాన్ని పాటించడంలో, యాక్టివేషన్ కనెక్ట్ చేసుకోవడం. అవ్వడంలో ఉండటం, అది యాక్టివేట్ చేసుకోవడంలో ఉంటుంది. అంతే. ఉమ్. ఇది చాలా మందికి ఎంత చెప్పినా కూడా అర్థం కావట్లే. సార్ సార్. ఇక నా వల్ల కాక ఇక చెప్తున్నా, సుకృతం ఉండాలి, ఇది ఇంక జన్మ సుకృతం ఉండాల్సిందే అర్థం కావాలంటే అని చెప్తున్నా. ఇంకేం చేస్తాం. అవును సార్. అంటే నాకు అర్థం అవడంలో నేను ఆ, అన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తూ బుక్స్ చదువుతూ గురువుల దగ్గర నుంచి కొన్ని అంటే నేర్చుకుంటూ ఆ నాలెడ్జ్ ఉంది సార్. నాకు కూడా ఒక ప్రాబ్లం, నేను అదే అన్నా ఏంటంటే అన్ని తెలుసు, ప్రతి ఒక్కరికి అన్ని తెలుసు సార్, కానీ ఆచరించడం అనేది ఇంపార్టెంట్ కదా. అదే కదా మెయిన్. ప్రాక్టికాలిటీలో లేని జ్ఞానం. అజ్ఞానం కంటే. ఎంత శాస్త్ర పాండిత్యం ఉన్నా కూడా అవును. ఆచరణ. అనుభవించటం, ఎక్స్పీరియన్స్ చేయడం, మన అనుభవంలోకి రానంత వరకు ఏది నిజం కాదు అనేది మనకు అర్థం కావడం అనేది, అవును. దానిని అంటే ప్రెజెంట్ లో ఉండడం అనేది. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస చేసాము, విపස්සనా మెడిటేషన్ కి వెళ్ళి నేను ఎప్పుడు 96 లో నేను విపස්සనా మెడిటేషన్ చేశాను సార్. ఉమ్, 10 days మౌనంగా ఉండి అక్కడ, అంటే అట్లా. ఉమ్, సో ఏదేమన్నా ప్రెజెంట్ లో ఉండడము అనేది అంటే ఉండాలని అంటారు, కానీ ఆ ఉండడానికి ఇప్పుడు మీరు ఇచ్చే ఈ 6 మార్గాలు, ఉమ్. నాకు 20 to 30 years ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా అవును. అన్ని విషయాల్లో యా, ఆ ప్రెజెంట్ మూమెంట్ లో ఉండడం ఎట్లా యా. అనే దానికి ఒక క్లారిటీ, క్లియర్ గా ఎప్పుడు ఉండగలము మనకి మీరు అన్నట్టు ఈ 3 గుణాలని ఉమ్, గుణరహితం చేసినప్పుడు. అవును. ఇప్పుడు నాకు చాలా ఈ ఈ 2 days లో నేను ఫస్ట్ డే అయితే బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేశాను సార్. 90% వరకు నాకు అసలు ఎలాంటి ఆలోచనలు కానీ ఏం రాలేదు. ఫ్యూచర్ ఉమ్, గురించి రాలేదు. ఒక 10% వచ్చాయి, గతం గురించి రాలేదు. యా. తర్వాత ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల కొంచెం హీట్ ప్రొడ్యూస్ అవటం వల్ల, మణిపురం మీద కదా చేస్తున్నాం, హీట్ అవును. ప్రొడ్యూస్ అయినట్లు అనిపించింది సార్. అవుతుంది. తర్వాత అది తనతో మంచిది. మాట్లాడినాక మీరు కంటిన్యూస్ ఏం చేయొద్దు, జస్ట్ ఏ పనులు చేసుకుంటూ కూడా మీరు అలా పెట్టండి అన్న తర్వాత కొంచెం బెటర్. బట్ అంతే. అలాంటి, మరీ సీరియస్గా వెళ్లకుండా అదే అదే అదే. మొదట్లో సీరియస్ వెళ్తాం. తర్వాత తర్వాత ఉమ్. ఇంకా మనకి మారిన తర్వాత ఇంకా అవసరం లేదు సార్. మారిన తర్వాత ఇంకా అవసరం రాకపోవచ్చు మోస్ట్లీ. ఉండదు అవసరం. అది ఇంకా అవసరం ఉండదు. ఉండదు, అది అసలు ఉండదు. శాశ్వతం అన్నమాట ఇంకా. అదే అదే. మీరు సో ఎన్ని మీరు ఎంత పెద్ద సాధనలు చేస్తే ఒక శాశ్వతమైనటువంటి వ్యవస్థ క్రియేట్ అవుతుంది చెప్పండి. అవును సార్. అవును సార్. చిన్న నేను చాలా చేస్తాను, చాలా మంది గురువుల దగ్గర తిరిగాను, నేను చాలా విషయాలు అంటే నేర్చుకుని చేశాను సార్. ప్రతి ఏది అన్ని ఏదో ఒక రకంగా లాభం పొంది ఈ రోజు మీ దగ్గర తీసుకొచ్చాయేమో సార్. అవన్నీ నాకు సపోర్ట్ సిస్టమ్ గా ఉంది. యూనివర్స్ కు సంబంధించిన పనుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ యూనివర్స్ మీకు సపోర్టెడ్ గా ఉండడాన్ని మీరు గమనించవచ్చు. యా, గమనించాను సార్. ఈ 2 days నేను గమనించాను సార్. ఉమ్. నేను అది కూడా గమనించాను సార్. ఆ. అదే మేము కనిపెట్టిన మిరాకిల్. అవును. మేము కనిపెట్టిన మిరాకిల్ అదే. యూనివర్స్ మనకి ఎలా సపోర్టెడ్ వేలో మన వైపు తిరిగి మన కోసం పనిచేసే విధానం ఎలా ఉంటుంది అనే దాని మీదే రీసెర్చ్ చేసి ఈ వ్యవస్థను కనిపెట్టాం. ఇది ఎంత చెప్పగలుగుతున్నా సరే కొంతమంది దగ్గర అసలు ఫెయిల్ అవుతున్నాను నేను. ఎంత చెప్పాలని చేస్తున్నా సరే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక అందుకనే ఇది మన హ్యాండిల్లో లేదు, వాళ్ళ జన్మ సంస్కారం అది అని చెప్పేసి ఇక వాళ్ళకి ఇంక జన్మ సుకృతం ఉండాలి అన్నట్టుగా భావిస్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు ఇక్కడ రిసీవర్ కూడా బాగుంటే, రిసీవర్ కూడా ఎనర్జెటిక్ గా ఉంటే డెలివర్ చేసే డివైస్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. రిసీవర్ లేదనుకోండి, సరిగ్గా డెలివరీ చేసే మిషన్ కూడా పనిచేయదు. సార్ సార్. అవును సార్. మీరు ఎంత బాగా ఇంట్రెస్ట్ పెట్టుకొని వింటూ ఉంటారో అంత బాగా ఎంజాయ్ చేస్తూ మనం సత్సంగం చేయగలుగుతాం. అవును, రిసెప్టర్ బాగుండాలి. ఆ ఈ రెండు బాగుండాలి. డెలివరీ చేసేది అదే. రెండు. ఓ డెఫినెట్ గా. రెండు చేతులు కలిస్తేనే చప్పిడవుతుంది.
అవును సార్. అదే చెప్పడం కూడా రావాలి కదా! కొంతమందికి క్లాసులు చెప్తుంటే మాకు పరీక్ష పెట్టినట్టే ఉంటుంది యూనివర్స్. మాకేదో పరీక్ష పెట్టినట్టే అనిపిస్తుంది కొంతమందికి. అప్పుడు మీకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ కూడా వస్తాయి కదా సార్. వాళ్ళు ఎలా అర్థం చేయించాలి, ఎలా అనే దాంట్లో కూడా అలా రాదు అసలు. అట్లా ఏమి ఉండదంటారా? మాకేంటంటే ఎంకరేజ్మెంట్ మీ నుండి రావాలి. సార్ సార్. ఏ టీచర్ అయినా సరే స్టూడెంట్స్ లో ఆ చలాకీతనం, ఆ సార్ యాక్టివ్నెస్, దాన్ని చూసి సార్. చెప్పాలి చెప్పాలి అని పడతాడు కానీ ఉమ్. అట కూర్చుంటే అది కష్టంలే, అది ఓకే. అది అది కొంచెం. పత్తి గింజల్లా గుడ్లు వేసుకుని ఇట్లా చూస్తా కూర్చుంటారు. అర్థమవుతుందా లేదు, అర్థమైందా లేదు, ఏమీ లేదు. సార్ సార్. అది ఇంకందుకే సుకృతం ఉండాలి, ఇంక జన్మ సుకృతం ఉండాలి. ఇట్లాంటి సెషన్స్ అందుకోవడానికి, అందుకోవాలనుకోవడానికి, అంది పుచ్చుకొని అవగాహన చేసుకొని దాన్ని లైఫ్లో పెట్టడానికి కంపల్సరీ సుకృతం ఉండాలి అంతే. అవును సార్. ఇన్ఫర్మేషన్ ఇట్లా వన్ బై వన్ మనం ఎనర్జీ మొత్తాన్ని యాక్టివేట్ చేసుకుంటూ వస్తాం. సార్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. మొత్తం భగవద్గీతను బేస్ చేసుకుని చేసాం ఇదంతా. మీరు నమ్మరు. సార్ సార్. ఉమ్. ఒక ఎనర్జీని యాక్టివేట్ చేసే మెథడ్ భగవద్గీతలో ఉంది. అది మేము పట్టుకున్నాం. సార్ సార్. నా సొంతమో లేకపోతే నా నోటికొచ్చిందో పొర్రపాటును కూడా చెప్పే ప్రశ్నే చేయం. సార్. ఓకేనా? మీరు ఫీల్ అవుతున్నారా, కనెక్ట్ అవుతున్నారా? నేను ఫీల్ అవుతున్నా. అదే కదా సార్, మీరు మెసేజ్ 5 o'clock అండి అంటే టైం అంటే సో లేదు. నాకు మటుకు మా ఫస్ట్ ప్రయారిటీ నేను దీనికి ఇచ్చి, ఎందుకంటే ఎసెన్స్ ఇదే కదా సార్ మామూలుగా. అవును. అంటే అంటే ఉంటే ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయి అనేది అవును. అర్థం చేసుకుంటే న్యాచురల్ గానే మనం దాని వైపుగా ప్రయాణం చేస్తాం అనేది అవును. అర్థమైంది సార్. అర్థమే దాన్ని అంటే ఎక్స్పీరియన్స్ చేస్తాం, అనుభవిస్తున్నా వితౌట్ ఎక్స్పీరియన్స్. ఓన్లీ ఇంత ముందంతా మాటల ద్వారా ఆలోచనల ద్వారానే ఉండేదేమో కానీ అనుభవం అనేది ఇలాకి రాలేదు. ఇప్పుడు అనుభవంలోకి వస్తుంది. ఓకే. ఓకే. సరే, ఇంకో చిన్న డౌట్ ఏంటంటే, మనము ఫస్ట్ మీరు చెప్పిన అన్ని అంటే ప్రణవంతో సాధన చేస్తాం కదా సార్, మార్నింగ్ టైం చేయమన్నారు కదా. అన్ని అది కూడా ఇప్పుడు చేయమంటారు. ఇప్పుడు ఈ అఫర్మేషన్స్ తో యాక్టివేట్ చేసుకుంటాం కదా. సార్ సార్. ఇక్కడ కూడా ఎనర్జీస్ పుడతాయి, ఇక్కడ అన్ని ఎనర్జీస్ పుడతాయి. శబ్దంతో అన్ని ఎనర్జీస్ పుట్టిస్తాం మనం. సార్ సార్. ప్రణవ సాధన అనేది ఇంకా మీ ఇష్టం, చాయిస్. అది ఇంకా అలవాటు ఉంది చేసుకుంటే చేసుకోవచ్చు. అంటే అదే తమను అడుగుదామని, ఒకవేళ అది కూడా చేసుకోవచ్చు. అవసరం అని అనుకుంటే ఆ, చేసుకోవచ్చు. అడుగుదాం. సార్ సార్. చేసుకోవచ్చు. చేసుకున్న ఓకే, చేసుకోకపోయినా పర్వాలేదండి. ఏం కాదు. ఓకేనా? బాగుంది సార్. చాలా చాలా బాగుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తర్వాత అంటే వెయిట్ లేదు బ్రెయిన్ లో. ఆ, ఆ అవి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ప్రెసెంట్ లో ఉండటం అనేది జరిగిన తర్వాత పడేదేదో అంటే అఫర్మేషన్ ని అరిగించే విషయంలో కొంచెం కష్టపడతాము. అది అవును అరిగిపోయింది అంటే 100 కిలోల బరువు అది పోతుంది బ్రెయిన్. అవును సార్. ఆ వెయిట్ అయితే లేదు, ఇప్పుడు బ్రెయిన్ మీద వెయిట్ లేదు సార్. అంతే. అంతే. ఉమ్. ఒత్తిడంతా పోతుంది, ఒత్తిడంతా మాయమైపోతుంది. అవును సార్. అదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సార్. ఓకే. బాగుంది, చాలా బాగుంది సార్. ఓకే. ఇంకా అర్థమైన వాళ్ళకి అదృష్టం అంతే. అంతే. మీరు అన్నట్లు. ఉమ్. ఓకే. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నాకు అంటే మళ్ళీ ఇప్పుడు ఇది కూడా కాస్త అంటే పెట్టేస్తాం. మళ్ళీ మిమ్మల్ని అంటే డిస్టర్బ్ చేయకుండా మీరు డిస్టర్బ్ నాకు చేయండి, పర్వాలేదు. మీరు డిస్టర్బ్ చేసినా ఇబ్బంది లేదు. వీడియో రికార్డింగ్ వచ్చేస్తుంది మీ వాట్సాప్. ఆ, ఎందుకంటే అదే నేను రిపీటెడ్ గా చదివితే నాకు ఇంకా డౌట్స్ ఏమి రావట్లేదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేసరికి నాకే అర్థమవుతుంది సార్. ఒకటేంటంటే క్లాసు కమిటెడ్ అనమాట. ఇది పర్సనల్ సార్ సెషన్, కమిటెడ్. మీరు ఎనీ టైం కాల్ చేయొచ్చు, డౌట్స్ అడగచ్చు. ఇంకా ఏదైనా పర్సనల్ సెషన్ కావాలన్నా సరే మధ్యలో ఎప్పుడైనా సరే మీరు అడిగి మీరు ఎంటపడాలి. సార్ సార్. నేను కాదనం, వద్దనం, సార్ పాపం. అవును, అది మీరు అది మొదటే చెప్పారు కదా సార్. అది డే 1 చెప్పారు 24 hours అన్ అవైలబుల్ అని అని. ఆ, బట్ మీరు ఎందుకంటే ఎంటపడదు, ఇప్పుడు నేనైతే మీ ఎంటపడను. సార్ సార్. అది అది రూలు నాకు. సార్. ఓకే అంతే సార్. కదమ్మా. ఓకే. మీరు ఎంత బాగా థ్యాంక్స్. రిసీవ్ చేసుకుంటే, ఎంత బాగా ఫోన్ చేసి మీరు ఎక్కడ మీరు ఎన్నిసార్లు సెషన్ పెట్టమన్నా పెట్టగలుగుతాము. ఎంత సపోర్టింగ్ చేయాలన్నా అంత సపోర్ట్ చేస్తాం. మీరు ఎంత బాగా కలుగుతారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు సార్. సైలెంట్, కొంతమంది సైలెంట్గా ఉంటారు. సైలెంట్గా ఉంటే మాకేం అర్థం అవుతుంది.
ఆ, అంటే సైలెన్స్ అనేది కాదు సార్. మరి మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైన తర్వాత దాన్ని నేను ఆచరణలో పెడుతున్నప్పుడు దానికి వచ్చే ఫలితాన్ని అయితే మీకు నేను అవును, అవును, చెప్పగలుగుతున్నాను. అవును. నాకు డౌట్స్ ఉంటే డెఫినెట్ గా అడుగుతాను సార్. నాకు డౌట్స్ అయితే రాలేదు, ఎందుకంటే నాకు ఎసెన్స్ అర్థమైంది. ఓకే. దానిని నేను ఎట్లా ప్రాక్టీస్ లో పెట్టుకొని ఎట్లా యాక్టివేట్ చేసుకోగలను అన్న దాని మీద చేసుకుంటున్నానా లేదా అన్న అవేర్ లోనే ఉండటం వల్ల ఇంకా అంత డౌట్స్ అయితే లేవు సార్. ఓకే అండి. ఓకే. బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే సార్.